హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ సాయిరామ్. నేనైతే పొరపాటున కొంచెం రైస్ ఎక్కువ వేసానండి మార్నింగు. ఈవినింగ్కి రైస్ అంతా ఉండిపోయింది. మా మా అబ్బాయి అయితే లేడు ఇంట్లోని. మా అబ్బాయి ఉంటే అయిపోను, లేదంటే మిగిలితే మాత్రం రైస్ నేను ఎప్పుడూ కూడా ప్యాక్ చేసేసి కర్రీ కూడా ప్యాక్ చేసి ఇద్దరు ముగ్గురికి రైస్ అయితే పంపించేస్తానండి. మా అబ్బాయి ఎవరో ఒకరికి ఇచ్చేస్తారు బెగ్గర్స్కి. నేనైతే రోజు అలాగే చేస్తానండి. కానీ నాకు వెళ్ళడానికి బద్దగించి ఇంక నేను అది పులిహోర కింద తాలింపు పెట్టేశానండి. పులిహోర చూడండి సింపుల్గా చేసేసానండి. పల్లీలు, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, ఆవాలు, ముక్కలు, నిమ్మకాయ, అల్లం ముక్కలు వేసి కరివేపాకు వేసి బాగా ఫ్రై చేసి ఆ రైస్లో కలిపేసానండి. పసుపు, ఉప్పు కూడా ఆ ఫ్రై చేసుకున్నప్పుడు వేయాలి. సూపర్ ఉందండి. పులిహోర రెడీ అయిపోయింది. నేనైతే తినేసానండి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా అలాగే చేసుకుంటారా? వేస్ట్ అవ్వలేదు. మొత్తం అందరం తినేసాము. ఇందులో కొంచెం పెరిగేసుకొని తింటే సూపర్ అండి. చాలా టేస్టీగా కుదిరిందండి పులిహోర మాత్రం. మీకు కావాలా? తీసుకోండి. చూసారా, పెరిగేసుకొని తినేసాను. ఈరోజైతే ఇలా అయిపోయిందండి. నా ఛానల్ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. బాయ్ బాయ్.